అలాంటిది ఏం లేదు. సినిమా సినిమానే, ఈ ఫీల్డే దేనికి దానికే. పెద్దమ్మ మీ పేరు? నా పేరు నూకల రమాదేవి. ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? ఒక పక్క పవన్ కళ్యాణ్. చాలా బాగుంది. ఎందుకు బాగుంది అంటున్నావు? ఎందుకు బాగుందంటే మాకు మామూలుగా పెన్షన్ ఆయన కూడా పొద్దున్నే వచ్చి ఇచ్చేవాళ్ళు, ఈయన కూడా మాకు పెంచారు. 3000 ఉండేది వికలాంగులకి, ఇప్పుడు 6000 చేశారు. తొందరగానే తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు ఉదయాన్నే. ఎవరు వస్తున్నారు? వాళ్ళు వస్తున్నారా, మీరు వెళ్ళి తెచ్చుకుంటున్నారా? వాళ్ళే వచ్చిస్తున్నారు ఇంటింటికి వచ్చి. రేషన్ కూడా ఇంటింటికి వచ్చి ఇస్తున్నారు. అంత బాగానే ఉంది. మరి ఫంక్షన్ ఇచ్చేటప్పుడు ఏమన్నా లేట్ చేస్తున్నారా లేదంటే ముందుగానే ఇచ్చేస్తున్నారా? ముందుగానే ఇచ్చేస్తున్నారు. ఫస్ట్కి ఒకవేళ ఏమన్నా రోజు సండే వచ్చిందనుకోండి, బిఫోర్గానే ముందే ఇస్తున్నారు. ముందుగానే ఇచ్చేస్తున్నారు. ఏమైనా సెలవు వచ్చినా కూడా ముందే ఇచ్చేస్తున్నారు. చెప్పండి. మంచి ఆలోచన అంటారా? ఒక 6000 ఫంక్షన్ చేసి ముందుగానే ఇచ్చేయడం అనేది మంచిదేనంటారా? చంద్రబాబు నాయుడు చేసిన ఆలోచన మంచిదేనండి. అలాగే ఉచిత గ్యాస్ కూడా ఇస్తున్నారు. ఏంటి వస్తుంది, తీసుకున్నాను. పోయిన నెల నవంబర్ నెలలో తీసుకున్నాను. మళ్ళీ 2వ నెలలో ఇస్తారు. మరి సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అంటున్నాడు. మరి మీలాంటి వాళ్ళకి మీరు ఎక్కడికి వెళ్ళి పని చేసుకోలేరు. మరి మీలాంటి వాళ్ళు కూడా ఉంటారు అని చెప్పి ఆయన పెట్టిన పథకాలు మంచివి అంటారా? మంచియేనమ్మా, చాలా బాగుంది. అది బళ్ళకి మట్టుకి యాక్టివా ఉంది. నన్ను ఎక్కడికన్నా తీసుకెళ్ళేవాళ్ళు అనమాట పిల్లలు. ఆ యాక్టివాకి డబ్బులు పడలేదు, నీళ్ళల్లోనే ఉంటే. మరి 25,000 పడినాయి. అంటే వీటిని కూడా ఒకసారి వెరిఫై చేసి ఈ బైక్స్ వీటికి కూడా పడలేదు అంటున్నారు కాబట్టి ఇవి కూడా ఒకసారి చూసుకొని వేస్తే మంచిది అని మీరు అంటున్నారు. అవునమ్మా, అవి కూడా మాకు ఇప్పిస్తే బాగుంటుంది. చాలా సామాన్లు పోయినాయి కదా. ఇప్పుడు ఆ 25,000తోనే రావు కదా. ఒక మంచం ఒకటి 30,000 40,000 ఉంది. మరి అవన్నీ పోయినాయి కదా. వంట సామాన్లు పోయినాయి, బట్టలు పోయినాయి, అన్నీ పోయినాయి కదా. ఆయన కాబట్టి ఆయన 25,000 ఇచ్చాడు, పర్వాలేదు. ఆ బళ్ళు కూడా ఇదైపోయి ఉన్నాయి కదా, వాటికి కూడా ఎంతో కొంత వేస్తే మంచిది. గ్యాస్ కూడా బాగానే ఇస్తున్నాడు, అన్నీ బాగానే చేస్తున్నారు. ఈయన పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు ఈ ఏరియాకి ఒక అమ్మని ఇచ్చారు, ఒక ప్రెసిడెంట్గా. ఆమె కూడా బాగానే చేస్తుంది. మరి పవన్ కళ్యాణ్ చేస్తున్నట్టు మీకు ఏమైనా తెలుస్తుందా? టీవీలో చూపిస్తున్నారు కదా, అన్నీ బాగా చేస్తున్నారు అని. ఎందుకు అంత పవన్ కళ్యాణ్ అనగానే ఎందుకు అంత నవ్వు వస్తుంది? అంటే అంత హ్యాపీ ఎందుకు మీకు? చెప్పండి చెప్పండి అమ్మా. మా నాయుళ్ళు మా కాపులు. అంటే మరి కాపులు అంటే ఆయన పార్టీలో ఉన్నారు కాబట్టి అందరినీ సమానంగా చూస్తారంటారా? సమానంగానే చూస్తారు. కుల మత భేదాలు అదంతా ఏమీ లేదు, అందరినీ బాగానే చూస్తున్నారు. ఏంటి అంత నమ్మకం ఏంటి అసలు పవన్ కళ్యాణ్? మరి గతంలో చూసుకుంటే ఒక సినిమా నటుడిని నమ్మకూడదు, ఏం చేస్తాడు ఏం చేయడు అని అన్నారు కదా. అలాంటిది ఏం లేదు. సినిమానే, ఈ ఫీల్డే దేనికి దానికే. మరి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మంచిగా చేస్తాడన్న నమ్మకం ఉందా పవన్ కళ్యాణ్? ఉందమ్మా, బాగానే చేస్తారు. కాదు పెద్దమ్మ, ఎవ్వరు ఏ నాయకులు కూడా ఇప్పటి వరకు వెళ్ళలేని ప్రాంతాలకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడు. రీసెంట్గా ఒక గిరిజన ప్రాంతానికి కూడా వెళ్ళాడు, రోడ్లు శాంక్షన్ చేస్తున్నాడు. ఎక్కడ సమస్య ఉన్నా నేనున్నానని చెప్పి ముందడుగులో ఉంటున్నాడు కదా. మరి ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. కానీ మా ఏరియాకి కూడా ఒకసారి వస్తే, ఓల్డ్ రాజరాజేశ్వరిపేట మాది, 1 టౌన్ ఏరియా, మాకు కూడా ఒకసారి వచ్చి ఆయన చూస్తే ఏరియాని మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకు ఆయన చూస్తే చాలు, ఎందుకంటే అన్ని మంచి పనులే చేస్తున్నాడు కదా. అందుకని ఆయన్ని ఒకసారి చూస్తే బాగుంటుంది. టీవీలో చూసే బదులు రియల్గా చూసాం. మా లాంటి వాళ్ళం వెళ్ళలేము కదా, హ్యాండిక్యాప్డ్ వాళ్ళం. ఒకవేళ ఆయన వచ్చినా కూడా అందరు జనం అంతా ఎగబడిపోతారు కదా. మరి అది ఇలాగ వచ్చారనుకోండి చూస్తాం. చాలా అభిమానం ఉంది అయితే మీకు పవన్ కళ్యాణ్ గారి మీద. ఒక మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి?
ఇంక చెప్పేది ఏముంది, అన్నీ బాగానే చేస్తున్నారు, ఇంకా చెప్పాల్సినవి ఏముంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా బాగా చేస్తున్నారు. అంత క్రితమే 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేసి ఉన్నాయి ఆయన. కాబట్టి ఆయన మంచి పరిపాలన అయింది. ఆయన సర్వీస్ అయిపోయింది అంటున్నారు కదా, వయసు అయిపోయింది ఇంకేం చేస్తాడు అంటున్నారు కదా. సర్వీస్ అయిపోతే ఈయనున్నారు, లోకేష్ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. ఎందుకు సర్వీస్ అయిపోయింది. లోకేష్ గురించి తెలుసా మీకు? లోకేష్ వాళ్ళ బాబే కదండి. మరి ఎలా చేస్తున్నాడు, ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది? ఆయన పనితీరు కూడా బాగానే ఉంది. మరి మొన్న పాయకాపురం వచ్చాడు, గవర్నమెంట్ కాలేజెస్లో ఉచితంగా భోజనం పెట్టాలి అని ఒక కొత్త స్కీమ్ తీసుకొని వచ్చారు. మంచిదే కదా అలా చేయటం. ఆయన కూడా మంచి పనులే చేస్తున్నాడు. అదే మేమందరం అనుకున్నాం, మా ఏరియా తీసేస్తామంటున్నారు, రైల్వే ట్రాక్ కదా ఇది, తీస్తామని అంటున్నారు. అందుకే మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్దాము, లేదంటే ఒక మెమరాండ్ ఇద్దాము అనుకుంటున్నాం. అది మరి మీలాంటి వాళ్ళకి న్యాయం జరిగిద్దని నమ్మకం ఉందా? ఉంది. ఎవరున్నారని నమ్మకం? పవన్ కళ్యాణా లేకపోతే చంద్రబాబు? ఇద్దరు చేస్తారు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.